హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి కర్బూజా ఐస్ క్రీమ్ అండి. ఇదైతే మా పిల్లలు ఎప్పటి నుండో అడుగుతున్నారండి. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఇదే రెసిపీ చూపిస్తున్నారు కదా, వాళ్ళు పదే పదే అడుగుతున్నారని చేశానండి. ఇప్పుడు ఒక కర్బూజా తీసేసుకొని మనం లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న ఈ విధంగా అయితే మీరు సీడ్స్ అంతా తీసేసుకోండి. కర్బూజాలో ఉన్న సీడ్స్ అంతా తీసి పక్కకు పెట్టేసుకోండి. మనకి ఈ సీడ్స్ వాష్ చేసి ఎండబెట్టేసుకుంటే మనకి స్వీట్లోకి అయితే పనికొస్తాయండి. మంచిది మనం కర్బూజా స్వీట్స్ తినడం వల్ల. ఇప్పుడు ఇలా సీడ్స్ అన్నీ తీసాం కదా, లోపల పల్పు కూడా తీసేసుకోవాలండి. మనకి పైన ఉన్న షెల్ అనేది ఖరాబ్ కాకుండా లోపల ఉన్న పల్పును మాత్రం తీసేసుకోండి. ఇలా పల్ప్ అంతా మనం తీసేసుకోవాలండి. ఇలా తీసుకున్న పల్ప్ని ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకోండి. ఇలా మిక్సీ గిన్నెలోకి అయితే ఈ పల్పును వేసేసుకొని మనం మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి. జ్యూస్లో అయితే వాటర్ ఏమీ లేకుండా జస్ట్ ఈ పల్పు మాత్రమే గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసేసుకొని ఒక కప్పు వరకు చిక్కటి పాలను వేసేసుకోవాలి. ఇలా పాలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను వేసేసుకోవాలి. ఇలా పంచదార వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనకి పాలు అనేది ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసేసుకొని 1.5 టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసేసుకొని ఒక పావు కప్పు వరకు పాలను వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మరిగించుకున్న పాలలోకి అయితే ఈ కస్టర్డ్ మిక్స్ని వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మనకి కస్టర్డ్ మిక్స్ అనేది కూల్ అయిన తర్వాత చిక్కబడిపోతుందండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కర్బూజా జ్యూస్ని అయితే ఈ కస్టర్డ్ మిక్స్లోకి అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలండి. మీకు నచ్చితే టూటీ ఫ్రూటీ డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసేసుకోవచ్చు. నా దగ్గర బాదం మాత్రమే ఉందని బాదం అయితే వేసేసుకున్నాను. నేను కర్బూజా మిక్సీ పట్టేసుకునేటప్పుడు ఒక 2-3 ముక్కలు అయితే తీసానండి. అవి చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఆ కర్బూజా ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇలా కర్బూజా ముక్కలు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కర్బూజా పండుని తీసేసుకొని ఈ జ్యూస్ని అయితే కర్బూజాలోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం పైన క్యాప్ అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఒక 7-8 గంటలు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీస్తే మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా వచ్చేసింది. టేస్ట్ చాలా బాగుందండి. ఇది కట్ చేసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అయిపోయిందండి. మా హస్బెండ్ కట్ చేశారు. మనం ఫ్రిడ్జ్లో అన్ని గంటలు పెట్టేసాం కదా, చేతులు అయితే చల్లగా అయిపోతున్నాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.